మిరపలో తామర పురుగుకి, అలాగే తెల్లదోమకి, అలాగే మంచి క్వాలిటీ, మంచి ఫ్లవరింగు, మొక్కకి మంచి స్టిమ్యులేట్, మొక్క ఆరోగ్యంగా ఉండేదానికి ఎన్నిసార్లు కొట్టినా సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఒక బెస్ట్ కాంబినేషను. ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ముదురు తోటలు ఉన్నాయి, మీడియం తోటలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి మన ఆంధ్ర తెలంగాణలో. వీటి గురించి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి ఈరోజు రేపటి నుంచి 4-5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిరప రైతులు, ముదురు రైతులు ఫ్లవరింగ్ మీద ఉన్నప్పుడు, పూత మీద ఉన్నప్పుడు సిఎంఎస్ ఒక ఎకరానికి ఒక కట్ట, అలాగే సిఎన్ కాల్షియం నైట్రేటు ఒక 25 కేజీలు, అలాగే మీకు కుదిరితే 28 పట్టెల్లో చల్లి పొలం మీద చల్లేసి అట్లా ఉంచండి. వర్షం పడితే ఈ సిఎంఎస్ మనకి ఫ్లవర్ డ్రాప్ అవుట్ కాకుండా చూస్తుంది. కాల్షియం నైట్రేటు ఉండటం వల్ల మనకి మొక్కకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అది కూడా ఆ విధంగా సహాయపడుతుంది. పూత కాతకి సంబంధించి సిఎన్ మోస్ట్లీ ఇంపార్టెంట్. పైపాటి స్ప్రేయింగ్లు కుదిరినా కుదరకపోయినా ఇక 28 అంటారా, భాస్వరం లోపం వల్ల కూడా మనకి పండు పిన్నిసై రాలే అవకాశం ఉంది. నైట్రోజన్ కూడా ఇంపార్టెంటే. అందుకని డైరెక్ట్ ఇచ్చేదానికన్నా మనకి 28 కట్ట ఒక బస్తా అంటే ఒక 50 కేజీలు సిఎంఎస్ కుదిరితే మీకు 1 కానీ 2 కానీ ఖచ్చితంగా సిఎన్ మెయింటైన్ చేసి మంచి ఫ్లవరింగ్ అంటే ఒక 70 నుంచి 90 రోజుల్లోపు ఉన్నటువంటి రైతులు ఈ ప్లాన్ చేసి చల్లేసి అట్లా ఉంచండి. వర్షం పడితే పట్టి కరిగి బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ తర్వాత పూత రాలదు, సమర్థవంతంగా పెంద అవుతుంది, పెంద కూడా చాలా నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ తెల్లదోమకి, తామర పురుగుకి తక్కువ ప్రైస్లోనే మంచి కాంబినేషన్ చూద్దాం. మొట్టమొదటిగా ఫిప్రిల్ టెక్నికల్ అనేటువంటి బేర్ జంప్. ఇది చాలా సాఫ్ట్ మందు, సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు. దీని కాంబినేషను మనకి వైట్ ఫ్లైకి బెస్ట్ పోలో జంప్ తక్కువ ప్రైస్లో 625 రూపాయలు, 600తోటే చాలా బాగుంటుంది. 200 ml జంపు 40 గ్రాములు. మొక్కకి మళ్ళీ మనకి ఫుడ్ కావాలి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతిసారి కనీసం నెలలో ఒక 3 సార్లన్నా మీరు ఇసాబియాన్ని, అమినో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ప్యూరిటీగా ఉన్నటువంటి ఇసాబియాన్ని మీరు వాడుకుంటే మంచిది. ఈ 3 చాలా మంచి కాంబినేషన్ అండి. మీరు కొట్టండి, చాలా బాగుంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు, పోతున్నా కానీ రాలని మందులు. పింద కొన్నిసార్లు ఒక్కోసారి పింద కూడా రాలుతుంటుంది కొన్ని మందుల వల్ల ఇగుర్లు కూడా మాడిపోతూ ఉంటాయి. సో ఈ పోలోకి జంపుకి రాలవు. పోలో మరి డోస్ ఎక్కువ వేయకూడదు. పోలో జాపు ఇవి మనకైతే సూటబుల్. తక్కువ ప్రైస్లో ఇదొక 700 జంపు, లేదా 800, ఇదొక 600, 1400. అంటే ఇసాబియాని మనకు అవసరం కాబట్టి ఇంకొక 500, 1900. కానీ చాలా సూపర్ రిజల్ట్ అండి. లేదా ఇంకొక 100 వేసుకుంటే 2000 సూపర్ లాభ 5G+. పురుగు పోతుంది, తామర పురుగు పోతుంది, తెల్లదోమ పోతుంది, కింది ముడత పై ముడత పోతుంది, వైరస్ ఎక్కడది ఆగిపోతుంది. కొత్త మొక్కలకైతే రానివ్వదు. ఆ కాంబినేషన్ రానివ్వదు, ఇది రానివ్వదు. సో మంచి గ్రోత్ ఉంటుంది, ఫ్లవర్ డ్రాప్ అవుట్ కూడా ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సూపర్ లావా 5G+లో కూడా 4 రకాలు మందులు ఉంటాయి. ఒక్కో దానికి స్పెషల్గా డిజైన్ చేయబడి ఉంది కాబట్టి వాటిని ప్రతి రైతు హ్యాపీ. ఈ కాంబినేషన్ హ్యాపీ, అలాగే సూపర్ లావా 5Gతో కూడా హ్యాపీ. సో ఈ ప్రయత్నం ట్రై చేయండి. ఇక కంగారు అంటే ఇక పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ 2 కాంబినేషన్స్, ఒకటి సూపర్ లావా 5G+, అది మీ చాయిస్. కానీ మీకు అందుబాటులో ఉండేవి జంపు, పోలో జాపు, మళ్ళీ పెగాసిస్ వద్దు, ఫ్లవర్ డ్రాప్ అవుతుంటుంది ఒక్కోసారి డోస్ ఎక్కువైతే. ఇక ఈ సమయాన్ని తప్పకుండా వాడండి. థ్యాంక్ యూ సో మచ్.